ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకమ్మా? అమ్మ అక్కడ ఉంటే నాకేం తాగాలనిపించలేదు. మీరిద్దరూ తిన్నారా? లేదమ్మా. ఎందుకు? అమ్మగారు జైల్లో ఉంటే మాకు ఇక్కడ తిండి ఎలా తినాలనిపిస్తుందమ్మా? పాపమమ్మ. మావయ్య, ఏంటి మావయ్య ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? ఏంటి సంగతి? కూర్చో, ముందు చెప్తాను. ఏమైంది మావా? ఏదో కన్ఫ్యూజన్లో ఉంది మొహం. ఈ ఇంట్లో మళ్ళీ ఆత్మలు తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తోంది అర్జున్. ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు మావా? ఇడ్లీలు రాళ్ళయ్యాయి, పలావు మట్టయింది, పెరుగు నీళ్ళైపోయింది. ఏంటర్జున్ అలా చూస్తున్నావు? చెప్పింది అర్థం కావడం లేదా? పొద్దునే ఫుల్ వేసేసావా ఏంటి? తినే ఆహారం మట్టెలా అవుతుంది? అసలు ఇది ఎలా సాధ్యం? నువ్వు చూస్తే తెలిసేది అర్జున్ ఎలా అయ్యిందనేది. అవునన్నయ్య, మాకసలు అర్థం కాలేదు ఏమైందా అని. మామయ్య చెప్పేది నిజం. అది మాయో మర్మమో ఏమీ అర్థం కావడం లేదురా అర్జున్. పిచ్చెక్కిపోయింది. ప్లేట్లో మొత్తం మట్టే. మీరంతా భ్రమపడి ఉంటారు. ఒక్కరైతే భ్రమ అనుకోవచ్చు, ముగ్గురికి ఒకేసారి భ్రమ కలుగుతుందా అర్జున్? మీరు చెప్పింది అసాధ్యం. మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం. ఈ రోజుల్లో ఇవన్నీ ఎలా సాధ్యం? అర్థం కావడం లేదు. నీ కళ్ళతో నువ్వే చూసావు కదా అర్జున్. భైరవి అస్థికలు నదిలో కలపడానికి వెళ్ళినప్పుడు నువ్వే కదా భైరవి ఆత్మను ప్రత్యక్షంగా చూసావు. అవును కదన్నా. కానీ అస్థికలు నిమజ్జనం చేశాక ఆత్మకి ముక్తి లభిస్తుందని మీరే చెప్పారుగా. అవును, మరి ఇప్పుడు వచ్చింది ఎవరి ఆత్మ? భైరవిదా? అదే అర్థం కావడం లేదు. ఓకే, వచ్చింది భైరవి ఆత్మే అనుకుందాం. కానీ అది ఎలా సాధ్యం? అదే అర్థం కావడం లేదు అర్జున్. నేను అప్పుడే చెప్దాం అనుకున్నా, ఎన్నిసార్లు నిజం చెప్దాం అనుకున్నా అవడం లేదు. అదేంటి? అది ఇది పరిస్థితి. అది చెప్పాలనుకున్నది చెప్పలేకపోతుంటే దానికి కారణమెవరు? ఆత్మ అయి ఉంటుందనే. అయ్యుంటుంది. ఎందుకన్నా నవ్వుతున్నా? ఇంకేం చేయాలో అర్థం కాక. అర్జున్, తినే అన్నం మట్టయిపోతుంటే మమ్మల్ని ఏం చేయమంటావు? అది చెప్పు అర్జున్. మనం చేసిన పనులకి ఇదే కదా జరగాల్సింది. మట్టి తినే పని చేస్తే మనకి దొరికేది అదే కదా. అందరం కలిసే కదా చేశాం, కానీ ఎక్కువ నేనే ఎఫెక్ట్ అవుతున్నాను. అది నాకు మాత్రం ఏం తెలుసు?
నాకు మాత్రం ఇలాంటి అనుభవాలు ఏమీ జరగడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, శివగామికి సంబంధించిన వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం చేద్దాం ఇప్పుడు? మామయ్య, దీనికి మనమే ఏదన్నా పరిష్కారం ఆలోచించాలి. ఒక పని చేద్దాం, ఇంకోసారి ఫుడ్ తినడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ అదే రిపీట్ అయితే ఏం చేద్దామా అని ఆలోచిద్దాం. సరే పదండి మరి. రండి. నేను అడ్వకేట్ పవిత్ర. శివగామి గారిని కలవాలి. అడ్మిషన్ లెటర్ తీసుకొచ్చాను. ఇక్కడ నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. ఇక్కడి వరకు వచ్చారు, ఏంటి విషయం? ములాఖాత్కి పర్మిషన్ తీసుకుని వచ్చాను మేడం. మేడం, ఎఫ్ఐఆర్కి సంబంధించిన వివరాలన్నీ చదివాను. నా తోటి లాయర్లతో చర్చించాను. మిమ్మల్ని ఇందులో ఎలాగైనా ఇరికించాలని బలంగా చాలా సెక్షన్లు పెట్టారు. సెక్షన్ 302 మర్డర్, సెక్షన్ 326 గ్రేవ్ ఇంజురీ, ఇలాంటి స్ట్రాంగ్ సెక్షన్స్ వేసినప్పుడు బెయిల్ దొరకటం కొంచెం కష్టం మేడం. కానీ మీరు పోలీస్ స్టేషన్లో కలిసినప్పుడు ఈజీగానే ఉంటుందని చెప్పారు. అప్పటికింకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా మేడం. మరి ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదా? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం బెయిల్ దొరికే ఛాన్స్ ఉంది. అంటే ఎలా? ఉదాహరణకి హెల్త్ ఇష్యూలో ఇంట్లో పాపం చూసుకోవడానికి ఎవరూ లేరు, మీకు హార్ట్ అటాక్ వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్ ద్వారా సర్టిఫికెట్ తయారు చేసుకుంటే కేసు ఈజీగా వాదించచ్చు మేడం. వద్దు మేడం, నాకు అలాంటి బెయిల్ వద్దు. నీతిగా వచ్చే బెయిల్ మాత్రమే నాకు కావాలి. ఇలాగే చేయమని చెప్పలేదు మేడం. ఇలాంటి ఆప్షన్ ఒకటుందని చెప్తున్నాను మేడం. ఇలా కూడా చేయొచ్చని చెప్పాను. కోర్టులో వేరే రకంగానే వాదిస్తాను. మీరిప్పుడు వాడిన కత్తి మీద ఫింగర్ ప్రింట్స్, వేలిముద్రలు మాత్రమే ఉన్నాయి. నేను ఆపిల్ కట్ చేసిన తర్వాత ఎవరైనా గ్లౌజ్ వేసుకొని ఆ చాకుని వాడి ఉండొచ్చు కదా. నా అనుమానం ఏంటంటే, హత్య చెయ్యాలి అనే ఉద్దేశమే నాకుండుంటే ఇంట్లోనే హత్య చేసి నా మీద నేను కేసు వచ్చేలా చేసుకుంటానా మేడం? నేను ఆమెని ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళి హత్య చేసే అవకాశం ఉంది కదా. అవును మేడం. ఇంట్లో ఇలాంటిది జరిగితే ఫస్ట్ నన్నే ప్రశ్నిస్తారని నాకు తెలీదా? అవును మేడం. ఈ పాయింటే హంతకుడు వాడుకున్నాడు. అవును మేడం, వ్యాలిడ్ పాయింట్. నేను కోర్టులో వాదిస్తాను. మీ ప్రయత్నం మీరు చేయండి, కానీ ఏం చేసినా అంతా చట్ట ప్రకారంగానే జరిగేలా చూసుకోండి. ఎలాంటి షార్ట్ కట్స్ వద్దు. మీ ఫీజు విషయాలు రామ్ కుమార్ గారు చూసుకుంటారు. సరే మేడం, నేను వస్తాను. అమ్మని చంపడానికి కత్తి తీసుకొస్తారా? చూడండి,